హాయ్ ఫ్రెండ్స్, లేఖ్యాస్ లెక్చర్స్ ఛానల్కి మీకు స్వాగతం అండి. నా పేరు శివరామ్. ఈరోజు కరెంట్ అఫైర్స్ టాపిక్లో డేట్ వచ్చి 22 అక్టోబర్ 2019 యొక్క కరెంట్ అఫైర్స్ అండి. ఇందులో మనం ఫస్ట్ క్వశ్చన్కి వెళ్తే, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది న్యూ డైరెక్టర్ ఆఫ్ ద నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ? నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీకి కొత్త డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు అని అడుగుతున్నారండి. దీనికి వచ్చి మన ఆప్షన్స్ రాఘవేంద్ర సింగ్, కేవి చౌదరి, ఉపేంద్ర సింగ్ రావత్, శరద్ అరవింద్ బోబ్డే, రావిష్ కుమార్. దీని యొక్క ఆన్సర్ రాఘవేంద్ర సింగ్. ఈ నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ అన్నది ఎక్కడ ఉన్నదని న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, which state has started using robot Champa and Chameli in Robo Chef restaurant? Robo Chef restaurantలో రోబోట్ చెంపా మరియు చమేలీని ఉపయోగించడం ప్రారంభించిన రాష్ట్రం ఏది అని అడుగుతున్నారు. దానికి వచ్చి ఆప్షన్స్ కర్ణాటక, కేరళ, గుజరాత్, ఒడిస్సా. దీని యొక్క ఆన్సర్ ఒడిస్సా. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, రోబోట్ నేమ్ చెంపా అండ్ చమేలి. ఈ రెండు ఉపయోగించిన రెస్టారెంట్ ఉన్న రాష్ట్రం ఏంటంటే ఒడిస్సా ఫ్రెండ్స్. అండ్ ప్రీవియస్గా పాల్కి అనే రోబోట్ని రెస్టారెంట్లో స్టార్ట్ చేశారు. అది ఎక్కడ అంటే అస్సాం ఫ్రెండ్స్. పాల్కి కోసం అడిగితే అస్సాం అని రాయాలి. చంపా అండ్ చమేలి ఒడిస్సా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ కేరళ ఉంది. కేరళ కోసం కొన్ని ముఖ్యమైన టాపిక్స్ మనం తెలుసుకోవాలి. గ్లోబల్ హెల్త్ ఇండెక్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇండెక్స్, రెండు ఇండెక్స్లోని నెంబర్ 1 స్టేట్ కేరళ ఫ్రెండ్స్. ఓకేనా, కేరళ గవర్నర్ రీసెంట్గా చేంజ్ అయ్యారండి. కేరళ గవర్నర్ వచ్చి ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, which NH is known as Sri Guru Nanak Dev Ji Marg? శ్రీ గురునానక్ దేవ్జీ మార్గ్గా అని పిలువబడే NH ఏది, నేషనల్ హైవే ఏది అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. దీనికి వచ్చే ఆప్షన్స్ 703AA, NH7, నేషనల్ హైవే 44, నేషనల్ హైవే 1. దీని ఆన్సర్ వచ్చి 703AA. 703AA NHని మనం శ్రీ గురునానక్ దేవ్జీ మార్గ్గా పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, గ్లోబల్ టీబీ రిపోర్ట్ ఈజ్ రిలీజ్డ్ బై? గ్లోబల్ టీబీ నివేదిక ఎవరు విడుదల చేస్తారు అని అడుగుతున్నారు. టీబీ అంటే అది డిసీజ్, అది హెల్త్కి సంబంధించింది. ఆటోమేటిక్గా WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఈ సంస్థ అన్నది మనకి గ్లోబల్ టీబీ రిపోర్ట్ని రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ యునెస్కో ఉంది ఫ్రెండ్స్. యునెస్కో హెడ్ క్వార్టర్స్ వచ్చి ప్యారిస్, యూనిసెఫ్ హెడ్ క్వార్టర్స్ వచ్చి న్యూయార్క్, WHO హెడ్ క్వార్టర్స్ జెనీవా, UNWTO దీని హెడ్ క్వార్టర్స్ వచ్చి మాడ్రిడ్ అండి. UNWTO అంటే యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్. ఈ సంస్థ అన్నది రీసెంట్గా వరల్డ్ టూరిజం డే అన్నది జరిగిందండి. వరల్డ్ టూరిజం డే ఎప్పుడు ఐడెంటిఫై చేశారండి? వరల్డ్ టూరిజం డే 27th సెప్టెంబర్. దీన్ని ఇయర్ హోస్ట్ చేసింది ఇండియా అండి. ఇది కొంచెం ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, where the naval exercise held between India and Myanmar IMNEX recently? ఇటీవల భారతదేశం మయన్మార్ మధ్య నావికాదళ ఎక్సైజ్ IMNEX ఎక్కడ జరిగింది అని అడుగుతున్నారు. దీనికి వచ్చే ఆప్షన్స్ పూణే, విశాఖపట్నం, బ్యాక్లో, మిజోరాం. నావికాదళ ఎక్సైజ్ అన్నది జరిగింది విశాఖపట్నం ఫ్రెండ్స్. విశాఖపట్నంలో జరిగింది. మనకి పూణేలో ఏ ఎక్సైజ్ జరిగిందంటే ఎక్కువేరేనండి.
ఎక్వేరియన్ ఎక్సర్సైజ్. ఇది ఏ దేశాలకి మధ్య అండి? ఇండియా అండ్ మాల్దీవ్స్. ఇండియా అండ్ మాల్దీవ్స్కి మధ్య ఎక్వేరియన్ ఎక్సర్సైజ్ పూణేలో జరిగింది. అండ్ ఇక్కడ బాక్లో ఉన్నదండి. బాక్లో ఎక్కడ ఉన్నదంటే హిమాచల్ ప్రదేశ్ ఫ్రెండ్స్, హిమాచల్ ప్రదేశ్. బాక్లోలో జరిగిన ఎక్సర్సైజ్ పేరు ఏంటంటే నొమాడిక్ ఎలిఫెంట్. ఏ దేశాలకు మధ్య అండి? ఇండియా అండ్ మంగోలియా. మంగోలియాకి మధ్య నొమాడిక్ ఎలిఫెంట్ అనే ఎక్సర్సైజ్ జరిగింది. అది హిమాచల్ ప్రదేశ్ బాక్లోలో జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ క్వశ్చన్. A device called PM 2.5 is invented by Debayan Saha. C belongs to which IIT? PM 2.5 అనే పరికరాన్ని దేబయాన్ షహా కనుగొన్నారు. ఆమె ఏ ఐఐటికి చెందిన వ్యక్తి అని అడుగుతున్నారు. దీనికి వచ్చే ఆప్షన్స్ ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి మద్రాస్, ఐఐటి బాంబే అండ్ ఐఐటి ఢిల్లీ. దీని ఆన్సర్ ఐఐటి ఖరగ్పూర్. ఆవిడ ఐఐటి ఖరగ్పూర్కి చెందిన వ్యక్తి. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ కంట్రీ హ్యాస్ బికమ్ ఏ న్యూ మెంబర్ ఆఫ్ UNHRC? UNHRCలో కొత్త సభ్యత్వం పొందిన దేశం ఏది అని అడుగుతున్నారు. దీనికి వచ్చిన ఆప్షన్స్ వెనిజులా, చిలే, బ్రెజిల్, అర్జెంటీనా. దీని యొక్క ఆన్సర్ వచ్చి వెనిజులా ఫ్రెండ్స్. వెనిజులా అన్నది రీసెంట్గా UNHRCలో మెంబర్ అయింది. UNHRC అంటే ఫ్రెండ్స్, UNHRC యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్. ఓకేనా ఫ్రెండ్స్? దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చి మనకి జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంటుందండి. దీని యొక్క హెడ్ పేరు కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మిచెల్ బ్యాచెలాట్. వెనిజులా అన్నది కొత్తగా క్రిప్టో కరెన్సీ అన్నది లాంచ్ చేసిందండి. ఆ క్రిప్టో కరెన్సీ పేరు వచ్చి పెట్రో. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ స్టేట్ హ్యాస్ బ్యాన్ ఆన్ మ్యానుఫ్యాక్చరింగ్, డిస్ట్రిబ్యూషన్ అండ్ సేల్ ఆఫ్ ప్రొడక్ట్స్ లైక్ పాన్ మసాలా వంటి ఉత్పత్తుల తయారీ, పంపిణీ మరియు అమ్మకాలపై ఏ రాష్ట్రం నిషేధం విధించింది? దీనికి వచ్చే ఆప్షన్స్ ఉత్తరాఖండ్, మణిపూర్, MP, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్. దీని యొక్క ఆన్సర్ వచ్చి ఉత్తరాఖండ్ అన్నది పాన్ మసాలా వంటి ఉత్పత్తుల తయారీ, పంపిణీ మరియు అమ్మకాలపై నిషేధం విధించిందండి. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ కంట్రీ ఈజ్ గోయింగ్ టు ఎండ్ ది కఫాలా సిస్టమ్? కఫాలా వ్యవస్థను ఏ దేశం అంతం చేయబోతోంది? దీనికి వచ్చే ఆప్షన్స్ ఖతార్, టర్కీ, సిరియా, UAE. దీని యొక్క ఆన్సర్ వచ్చి ఖతార్ అండి. ఖతార్ యొక్క క్యాపిటల్ వచ్చి దోహా. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ కంట్రీ విల్ ఇంట్రడ్యూస్ వెబ్ ట్యాక్స్ ఆన్ డిజిటల్ కంపెనీస్ ఫ్రమ్ 2020? 2020 నుండి డిజిటల్ కంపెనీలపై వెబ్ పన్నును ఏ దేశం ప్రవేశపెడుతుంది? దీని యొక్క ఆప్షన్స్ ఇటలీ, నార్త్ కొరియా, మలేషియా, ఇండోనేషియా అండ్ ఇండియా. దీని ఆన్సర్ వచ్చి ఇటలీ ఫ్రెండ్స్. ఇటలీ అన్నది మనకి 2020 నుంచి వెబ్ ట్యాక్స్ అన్నది డిజిటల్ కంపెనీలపై స్టార్ట్ చేస్తుంది. ఇటలీ క్యాపిటల్ వచ్చి రోమ్ అండ్ కరెన్సీ వచ్చి యూరో. నెక్స్ట్ క్వశ్చన్. గాంధీ సంకల్ప్ పాదయాత్ర ఇన్ అమేథీ, ఉత్తరప్రదేశ్ అటెండెడ్ బై. ఉత్తరప్రదేశ్లోని అమేథీలో గాంధీ సంకల్ప్ పాదయాత్రకు ఎవరు హాజరయ్యారు అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. దీని యొక్క ఆప్షన్స్ వచ్చి నిర్మలా సీతారామన్, ప్రహ్లాద్ సింగ్ పటేల్, ప్రమోద్ కుమార్ మిశ్రా, నరేంద్ర మోడీ అండ్ స్మృతి ఇరానీ. దీని ఆన్సర్ వచ్చి స్మృతి ఇరానీ అండి. నెక్స్ట్ క్వశ్చన్. ఖోన్ రామ్లీలా, ఏ మాస్కర్ ఫార్మ్ ఆఫ్ రామ్లీలా ఆర్ట్ ఆఫ్ విచ్ కంట్రీ? ఖోన్ రామ్లీలా అనేది ఏ దేశానికి చెందిన
రామ్లీలా కళ యొక్క ముసుగు రూపం అని అడుగుతున్నారు. దీనికి వచ్చే ఆప్షన్స్ థాయిలాండ్, మలేషియా, సింగపూర్, బోర్నియో. దీని యొక్క ఆన్సర్ వచ్చి థాయిలాండ్ ఫ్రెండ్స్. కోన్ రామ్లీలా అన్నది థాయిలాండ్కి సంబంధించింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కరెంట్ అఫైర్స్ మీద క్వశ్చన్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ వీడియోని షేర్ కూడా చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దాన్ని బట్టి నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అన్నది రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Lekhya Lectures Shivram signing off.